హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇవాళ వచ్చేసరికి సాయిబాబాకి ప్రసాదం ఇద్దాం అనుకొని మేము రాత్రంతా శనగలు నానబెట్టుకొని ఉదయం మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం 2 సార్లు కడిగేసుకొని తర్వాత ఉప్పేసి ఉడకబెట్టుకొని, అలాగా మేమైతే కుక్కర్లో ఉడకబెట్టుకోవట్లేదు, నార్మల్ దాంట్లో ఉడకబెట్టుకుంటున్నాం. ఉడికిందో లేదో చూస్తున్నాం మధ్యలోని. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మేమైతే మధ్య మధ్యలో ఉడికాయా లేదా చూస్తున్నాము. మళ్ళీ ఇంకో 5 minutes తర్వాత ఉడికాయా లేదా చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. వీటికి కావాల్సిన పోపులు చూసేద్దాం రండి. జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు, ఆయిల్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, 2 కట్ చేసుకొని తర్వాత కరివేపాకు. నేను లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్, గుర్తొస్తే. పచ్చిమిర్చి బాగా కలిపేసుకొని శనగలు వేసుకొని కలిపేసుకుంటే తర్వాత పోపులు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మేము దీంట్లోని ఆనియన్ వేయలేదు ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు దేవుడి ప్రసాదం కదా. ఇంకోండి ఫ్రెండ్స్, ఇదే మా వ్లాగ్. ఇంకా